అయ్యో వెళ్ళండి, ఆయన పూజిస్తారు, నేను చూపిస్తాను దారి, వెళ్ళండి, అక్కడ ఉన్నాను, వెళ్ళి దొరకండి. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఆ దారి చూపించింది కదా నక్షత్రం. యేసుప్రభువు చూశారు కదా, యేసుప్రభువు చూపించింది నక్షత్రం. తర్వాత యేసుప్రభువు వెళ్ళి వాళ్ళు ఏం చేశారు? ఆ నక్షత్రము చూసి తరుతులై ఏం చేశారనగా బంగారు సాగిన పని, బంగారు సాంబ్రాన్ని పూర్వకులను ఆనులుగా ఇచ్చి సమర్పించడానికి పూజించారు. యేసుప్రభువు దేవుడిని గురించి ఆయన బ్రతకడానికి, ఆయన పూజించడానికి దారి చూపిన నక్షత్రం. నక్షత్రం దేవుడి వెళ్ళారా ఈనాడు నీకు నేను అందరం ప్రపంచాలి. ఎందుకంటే పక్కన మనల్ని పరిశుద్ధంగా చేయడానికి యేసుప్రభువు దేవుడు విమోచకుడు తన మనిషిని కాదు దేవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఎవరన్నారు? మనందరి కొరకు. పరమాత్ముడు శివాలుడు నానే దేవుడి మనం దేవుడి వాక్యాన్ని విన్నాం. విన్న వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని వాక్యాన్ని మనం పిలిస్తే మనము ఎవరము? అన్యులము. కాబట్టి మనం ఏం చేద్దామని ఇప్పుడు సువార్తను ప్రకటించాలి. ఏమని ప్రకటించాలి? యేసుప్రభువు దేవుడు చనిపోయి తిరిగి లేచాడు, పునరుత్థానమై మనకు కావాల్సింది ఏమదు, ఏమేమి చేసే అవసరం లేదు కదా. ఆ దేవుడు గొప్ప దేవుడు, ఈ దేవుడు దేవుడు కాదు, ఆకారం సేవకులు అంటారు. ఆ మనసుకి ఒకటే మాట, మనమేమనాలి? నా దేవుడు చనిపోయి తిరిగి లేచాడు. ఆ దేవుడు గొప్ప మాట అంటే వాక్యం చెప్తుంది. పునరుత్థానం గురించి మనం ప్రకటించాలి. అందువల్ల దేవుడి కదా అవి ప్రకటించడం, యేసుక్రీస్తు జనాన్ని ప్రచురం చేస్తున్నాం. క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు గురించి మనం ఏం చేయాలి? ప్రచురించాలి. ఆ దేవుడు జన్మించాడు నా ఎంతగా ప్రకటించాలి? అధికారులు యేసుప్రభువు దేవుడు గొప్పవాడని వాని లోటుగా ఒప్పినంతవరకు ప్రకటించాలి. మనం చెప్పే వాళ్ళు వాని నాలుకలో ఈయన దేవుడని ఒప్పుకున్నంతవరకు మనం ఏం చేయాలన్నా సువార్తను ప్రకటించాలి. ఖచ్చితంగా ప్రకటించాలి. నువ్వు ఎక్కడికైనా సువార్త ఇంటి పక్కన కాదు అని కదా, నీ ఇంటి పక్కనే అంటున్నాను. కోటలు, ముస్లిమ్స్, బోయిలు, వీళ్ళంతా ఇంటి పక్కనే కాదు, నాకు ప్రకటించు. ఆ దేవుడు చనిపోయి తిరిగి లేచాడు, ఆయన నమ్మకుంటే మోక్షం కాదు. అందువల్ల ఆలోచించాడు. నాకు తెలిసినంత, నీకు తెలిసినంత ప్రకటించాలని సువార్త ఏమేమి చెప్పదు. ఆ విధంగా సువార్తను ప్రకటించాం. సువార్తను ప్రకటించిన వారు ఎవరు కాదు. ఈ విధంగా గుళ్ళను సువార్తను ప్రకటించాం. యేసుప్రభువు జన్మించాడు. తర్వాత ఎవరు నక్షత్రం అధికారి శిష్యుల ఒక సృష్టి ధన్యవాదం మన దేవుడు కదా వారికి ముందుగా నడిచింది. వారు దేవుడిని పూజిస్తారు, ఆ బాలుని పూజిస్తారు. వారు ముందుగా యేసుప్రభువు దేవుడిని ఏం చేస్తుంది? చూపించింది నక్షత్రం. మీరు వెళ్ళండి, మన ఉన్నాడు దేవుడు, ఆయన పంపండి. దేవుడు పునరుత్థానం గొప్పది.
ఏం చేసింది? యేసు ప్రభు దేవుడి గురించి మీ అందరికీ మంచి ఆనవాడు. మీరు ఏం బాధపడుతున్నామా? ఆయన జన్మించింది మిమ్మల్ని కొట్టడానికి కాదు, తిట్టడానికి కాదు. ఆయన జన్మించింది మిమ్మల్ని రక్షించి కాపాడడానికి, సమాధానము ఇవ్వడానికి. ఆయన గురువుగా ఏం చేసింది? సాక్ష్యము ఇచ్చింది. మనం కూడా ఏం చేద్దాం? ఒక మాట దేవుడు వాగ్దానం చేసి చెప్పాను. రాజకీయం 12వ అధ్యాయంలో కూడా వస్తాం. చదువుకుని దేవుడి వాక్యాన్ని ప్రవచించేస్తాం. రాజకీయము 12:3. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జరుగుతున్న పొందిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గము అనుసరించి నడుస్తున్నట్టు ఎవరు అనేకులను తిప్పుదరో వారు నక్షత్రముల వలె నిరంతరం ఏం చేశారట? ప్రకాశిస్తారు. ఎవరైతే అనేకులను నీతి మార్గములో యేసుక్రీస్తు మార్గములో నడిపిస్తారో, ఎవరైతే అనేకులను యేసుక్రీస్తు గురించి సువార్తను ప్రకటిస్తారో వారు ఆకాశ మండలంలో నక్షత్రములే ఫలిస్తారు. ఆ యొక్క బాధ్యత లేదా ఆయన ఆశీర్వాదాలను పొందుకోవడానికి అపోస్తలుడు పౌలు ఉన్నారు. ఆయన సువార్తను ప్రకటించడానికి సిగ్గుపడేవాడు. కానీ ఖచ్చితంగా ఆయన చెప్తా సిగ్గుపడదు. మరి మీరు సిగ్గుపడతారా? చెప్తా చెప్పరా? సిగ్గుపడతారు. కొంతమంది వేషాలు వేస్తుంటారు కదా, ఇతరులకు భయపడి ఆ వేషాలు తెలిసిపోయి వేషాలు సున్నం కొట్టినా సమాధులు వేషాలు వేయడానికి కొన్ని ప్రాంతాల్లో క్రైస్తవులాగా నటించాలి.